ఓం సాయిరాం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో ఆమ్, మన జనరల్ రీడింగ్ ఏంటి అంటే, మీ వ్యక్తి నిన్న రాత్రి మీ బంధం గురించి ఎలా అనుకున్నారు, ఏం ఆలోచించారు, అసలు నిన్న రాత్రి వాళ్ళ ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది చెప్తాను. పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి. మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు. సో అండ్ ఇక్కడ జనరల్ రీడింగ్లో అనేది ప్రతి ఒక్కరిని మనం అనుకొని, అంటే ప్రతి ఒక్కరి పైన కాన్సన్ట్రేషన్ చేసి ఈ రీడింగ్ చేస్తాం కాబట్టి కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో పర్సనల్ రీడింగ్స్లో ఏంటంటే పర్టికులర్గా మీ సిచ్యువేషన్కి మనం రీడింగ్ చేస్తాం కాబట్టి మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి కావచ్చు, సో మీకు తెలియని కొన్ని నిజాలు కావచ్చు, లేకుంటే ఏదైనా సరే మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్లో క్లారిటీ అనేది వస్తుందండి. మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు దొరుకుతాయి, అలానే సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో అండ్ పర్సనల్ రీడింగ్స్ తీసుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఎవ్వరికీ చెప్పరండి. పర్సనల్ అంటేనే మీకు నాకు మధ్య మాత్రమే ఉంటుంది. సో దాని గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సో నమ్మకం అయితే ఉంచండి. పర్సనల్ రీడింగ్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో భయపడాల్సిన అవసరం లేదు. మీ సిచ్యువేషన్కి మీరు కానీ సఫర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్లో మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో భయపడకుండా మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరం అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం రీడింగ్ చూసేద్దాము. మీ వ్యక్తి నిన్న రాత్రి మీ బంధం గురించి ఎలా ఆలోచించారు, అసలు ఏం ఆలోచించారు ఏంటి అనేది చూద్దాము. సో ఈ వ్యక్తి ఏంటి అంటే, నిన్న రాత్రి మీ గురించి చాలా స్ట్రాంగ్గా ఆలోచించారండి. వాళ్ళకి మీతో ఈ రిలేషన్షిప్లో ఉండే ఎమోషన్ కనెక్షన్ గురించి చాలా డీప్గా ఫీల్ అయ్యారు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఇంత ఫీల్ అయినా సరే బయటైతే చూపించట్లేదండి. నిన్న రాత్రి వాళ్ళ మనసులో మీతో ఉన్న ప్రేమ గురించి కావచ్చు, ఆ బంధం గురించి అయితే చాలా క్లోజ్నెస్గా, అంటే చాలా డీప్గా, చాలా పాజిటివ్గా ఆలోచించారండి. అంటే నిన్న మీ గురించి వీళ్ళకైతే చాలా చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ వచ్చాయి. అండ్ మీ గురించి అయితే చాలా స్ట్రాంగ్గా, ఈ బాండ్ గురించి చాలా జెన్యూన్గా అండ్ చాలా చక్కగా ఆలోచించారని చెప్పొచ్చు అనమాట. కానీ అలాగే వీళ్ళ మనసులో ఏంటి అంటే చాలా టెన్షన్ కూడా ఉందండి. అండ్ వీళ్ళైతే ఈ రిలేషన్షిప్ గురించి చాలా భయపడుతున్నారు. లేదా ఒకవేళ మీ మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఇలా జరిగి, ఏవైనా సరే ఫైటింగ్ జరిగి మీ మధ్య గ్యాప్ అనేది ఉండడం వల్ల, సో ఆ గ్యాప్ ఇలానే కంటిన్యూ అవుతుందేమో అన్న భయం కూడా వీళ్ళలో ఉందండి. లేకపోతే ఒక గిల్ట్ ఫీలింగ్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటి అంటే స్లీప్లెస్ నైట్ లాగా ఫీల్ అయ్యారండి. అసలు మీకు అంటే ఎలా అంటే ఈ సిచ్యువేషన్లో మీకు వాళ్ళు ఏదో చెప్పాలి అనుకుంటూ చెప్పలేకపోవడము, ఏది చెప్పకుండా మీకు దూరం అయిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు. మీ పైన వాళ్ళకి ప్రేమ అనేది చాలా ఉందండి. సో ఈ ప్రేమతో పాటు ఈ బంధాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. సో మీ మధ్య ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయో వాటి గురించి వాళ్ళకి భయం అనేది చాలా ఎక్కువగా ఉందండి. అంటే ఈ బంధంని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అసలు వీళ్ళు ఇలా బిహేవ్ చేయడం కరెక్టా రాంగా, సో మళ్ళీ ఈ వ్యక్తి కానీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, మీ విషయంలో చేసిన దానికి వీళ్ళని మీరు ఎక్స్క్యూజ్ చేస్తారా చేయరా, ఇలాంటి ఓవర్ థింకింగ్లో, చాలా భయంలో, గిల్టీగా, రిగ్రెట్గా, స్లీప్లెస్ నైట్స్తో అయితే వీళ్ళు ఉన్నారండి. సో వీళ్ళు కొంచెము ఎమోషనల్ కన్ఫ్యూజన్ కూడా ఉందండి. అంటే మీతో కనెక్ట్ అవ్వాలని చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదండి. అంటే వాళ్ళ మనసులో మీ మీద ఉన్న ప్రేమని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సో
అంటే వాళ్ళేంటి అంటే ఎవరి దగ్గర నుంచైనా సజెషను ఇలా తీసుకోవాలి అనుకుంటారు. కాకపోతే వాళ్ళు సజెషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అలా చెయ్యాలనా? లేదా? అని ఇలా ఆలోచిస్తూ కన్‌ఫ్యూజన్ అయితున్నారండి. అంటే వాళ్ళేంటి అంటే వాళ్ళు ఓన్‌గా ఆలోచించి ఈ బంధం గురించి ముందడుగు వెయ్యాలి, ఒక స్టెప్ తీసుకోవాలి అని డీప్‌గా థింకింగ్ అయితే చేస్తున్నారండి. సో, వీళ్ళేంటి అంటే మీతో ఒక హార్ట్‌ఫుల్ కమ్యూనికేషన్ కూడా చెయ్యాలని కోరుకుంటున్నారండి. నిన్న రాత్రైతే మళ్ళీ మీ బంధంలో ఒక మంచి ప్రేమతో మిమ్మల్ని అప్రోచ్ చెయ్యాలి. ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ లాగా వాళ్ళకి అనిపిచ్చాయండి. నిన్న వాళ్ళ హార్ట్‌లో అయితే మీకొక స్పెషల్ స్పెషల్ ప్లేస్ ఉంది అని కూడా వాళ్ళకి క్లియర్‌గా అర్థమైందండి. సో, నిన్న రాత్రైతే ఈ వ్యక్తికి మీ మీద చాలా చాలా మంచి పాజిటివ్ ఎమోషన్స్ వచ్చాయి. అలానే ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా వచ్చాయి. అండ్ వాళ్ళ మనసులో మీకొక స్పెషల్ ప్లేస్ ఉందని వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యిందండి. సో, నిన్న రాత్రైతే మీ పర్సన్ మీ గురించి చాలా మంచిగా ఆలోచించారు. వాళ్ళు ఈ బంధం గురించి డెసిషన్ తీసుకోవాలనే ప్రెషర్‌లో కూడా ఉన్నారండి. అంటే ఎన్ని రోజులని ఇలా కామ్‌గా ఉండడం, సో, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా! సో, ఏదైతే మీ మధ్య జరిగిన మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని క్లియర్ చేయాలి. ఒక డెసిషన్ అనేది ఇందులో తీసుకోవాలి. లైఫ్‌లో ఒక బ్యాలన్స్ అనేది తీసుకోవాలి అనేసి అనుకుంటున్నారండి. అండ్ పర్సనల్ లైఫ్‌లో కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కెరియరు అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి. వీళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. వాళ్ళ కెరియర్ గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ బంధంకి కూడా వాళ్ళు వాల్యూ ఇస్తున్నారండి. వాళ్ళ మనసులో చాలా డీప్ స్ట్రగుల్ అనేది జరుగుతుంది. అంటే చాలా డీప్‌గా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఇటు కెరియరు, ఇట్లా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, ఇటు ఒక సైడ్ మీ యొక్క రిలేషన్‌షిప్పు యొక్క ఫ్యూచర్ గురించి ఇలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. నిన్న రాత్రి వాళ్ళకి క్లారిటీ అనేది కొంచెం తక్కువగా కూడా ఉన్నిందండి. ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు క్లారిటీ రావడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది గదా! సో, ఫియర్స్, ఇన్‌సెక్యూరిటీస్ వల్ల మీ పైన ఉన్న ప్రేమని వాళ్ళు ఇంకా డౌట్‌గానే చూస్తున్నారండి. అంటే సెప్రెస్ చేసుకుంటున్నారు. ఓపెన్ అవ్వట్లేదనమాట. అంటే వాళ్ళు కెరియరు, ఫ్యామిలీ వైస్ కూడా చాలా ఆలోచిస్తున్నారు కాబట్టి మీ మీద ఉన్న ప్రేమని, ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే క్లారిటీ అనేది వాళ్ళకి నిన్న రాత్రి హ్మ్, లేకుండా పోయింది. అంటే ఒక్కసారి ఒకలా, ఇంకొకసారి ఇంకొకలా చాలా డీప్‌గా వీళ్ళు రకరకాలుగా మిక్స్డ్ ఎమోషన్స్‌తో నిన్న రాత్రైతే ఆలోచించడం జరిగింది. సో, మీ బంధాన్ని వీళ్ళు అంటే మీతో ఈ రిలేషన్‌షిప్ మీద చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయండి. కానీ అవి ఫుల్లుగా వాళ్ళు ఓపెన్‌గా చెప్పట్లేదు. మనసులోనే దాచుకొని బాధపడుతున్నారండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే నిన్న రాత్రి మీ వ్యక్తి మీ బంధం గురించి చాలా ఎమోషనల్‌గా ఆలోచించారండి. ప్రేమతో పాటు వాళ్ళ మనసులో టెన్షన్స్, కన్‌ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. మీ ప్రేమ గురించి వాళ్ళకి ఇంకా క్లారిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది. ఆ క్లారిటీ అనేది రావాలి. క్లారిటీ తీసుకోవాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి. కానీ వాళ్ళ క పర్సనల్ లైఫు వల్ల ఏంటి అంటే ఈ రిలేషన్‌షిప్ విషయంలో వాళ్ళకి ఫియర్ ఉంది. అండ్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్‌గా ఆలోచిస్తున్నారండి. కమ్యూనికేషన్ చెయ్యాలని వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా ఉందండి. చాలా ఆలోచిస్తున్నారు మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అనేసి. సో, వాళ్ళకైతే మీ మీద డీప్ ఫీలింగ్స్ ఉన్నాయండి. ఈ బంధం మీద మళ్ళీ ఫోకస్ చెయ్యాలి. ఇంతకు ముందులాగా మంచిగా ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక స్టెప్ అయితే తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళైతే ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. అండ్ వాళ్ళైతే మీ విషయంలోకి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి స్టార్ట్ అవుతారండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న రిలేషన్‌షిప్ అయితే ఉంటుంది. నిన్న రాత్రి వీళ్ళు మీ మీద అయితే చాలా చాలా ఎమోషనల్‌గా, చాలా ఓవర్ థింకింగ్‌గా అయితే ఉన్నారండి. స్లీప్‌లెస్ నైట్స్‌తో వాళ్ళు అసలు చాలా కన్‌ఫ్యూజన్‌లో, చాలా పెయిన్‌ఫుల్‌గా అయితే ఉన్నారండి. పాపం కెరియరు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, మీ రిలేషన్‌షిప్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి చాలా కన్‌ఫ్యూజన్స్‌లో వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారని చెప్పొచ్చనమాట. నిన్న నైట్ అయితే మీ వ్యక్తికి మీ బంధం గురించి ఎలా ఆలోచించారు, ఎంత ఎమోషనల్ అయ్యారు అనేది మీకు అర్థమైంది కదా! సో, మళ్ళీ నేను ఒక మంచి రీడింగ్‌తో అయితే కలుస్తాను. మీ సిట్యుయేషన్‌కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను. పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి. మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. సో, రీడింగ్ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా నేను చెప్తాను. భయపడాల్సిన అవసరం లేదు. జై సాయిరామ్.